మరియు ఆయన మోషేతో చెప్పాను, నీవును అహరోనును నాదాబును అబీయును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు వచ్చి దూరమున సాగిపడి. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారం చేసుకోమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చి, ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలు వధించి అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయమైంది. తర్వాత మోషే అహరోను నాదాబు ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానం పుచ్చుకున్నారు. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కింది. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మింది. యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించును ఇశ్రాయేలు కనబడింది. ప్రభు సహాయం కొరకే ప్రభు లేఖనాల ద్వారా మనతో మాట్లాడి దేవుడు దేశ సంగతులు ఆయన సంగతులను చూపినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థించారు. ప్రేమ మా తండ్రి పరిశుద్ధులైన పరిసరంగా సాయంకాల సమయంలో ఈ ప్రజలైన నీ రక్తం చేతి విమోచింపబడిన నీ వారుగా ఈ సంఘముగా నీ శరీరంలో చేర్చుకునే వారుగా మమ్మల్ని ఈ శరీరంలోకి తెచ్చింది. వాటి ద్వారా మాతో మాట్లాడుతున్నాను. లేఖనాలు కూడా చదువుకై ఇచ్చిన మా భాషలో మీరు న్యాయం చేసినట్టుకున్నాను. ఇది ఆత్మ సంబంధించిన సందర్భం పరిశుద్ధ ఆత్మని సహాయం కోరుచుంటుందిగా ఆత్మ ద్వారా మనకు ఏదో అవసరం ఈ సంగతులతో తృప్తిపరచండి. నిలబడిన దాసు నిష్ప్రయోజనం విసులు చాలు మరుగుపరచండి. మీరు ఏదైనా ఇస్తే తప్పని ప్రజలతో పంచుకోలేము జ్ఞాపకం చేసుకోండి. ఏ జయంలో ఏం మాట్లాడుకొచ్చున్నాము అటు సంగతులతో మమ్మల్ని లేపండి. పరిశుద్ధమైన విలువైన సంగతులు నువ్వు లక్ష్యం ఉంచుకుంటున్నాడు. ఎవరు నిలబడిన దాసు మరొకసారి నీ చేతికి అప్పగించు. యేసుక్రీస్తు రక్షణ మనం ప్రార్థించి వెళ్తున్నాను. మనం ఇప్పుడు మోషేను ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు తన ప్రత్యక్షతను తన యొక్క మహిమను తన ఎంత భయంకరుడో చూపించుకున్నాడు. అది మనం చూసాం. ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా మొదట ఆజ్ఞలు దేవుడు రాసించాడు. తర్వాత నెలలో దేవుని ఆజ్ఞనిచ్చాడు 21 వాటిని ధ్యానించాడు. తర్వాత 21, 22, 23 అధ్యాయులు ధర్మశాస్త్రాన్ని బోధించాడు. దాన్ని కూడా మనం చూసాం. మెట్టుకు ఇప్పుడు 24వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు వీటన్నిటి విషయమై ఇప్పుడు దేవుడు రాతపూర్వకంగా ఇవ్వాలనుకున్నాడు. చూడండి 12వ వచనం 24:12. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను
అది ఉద్దేశం. పైకి తీసుకెళ్ళడానికి మోషేని మరి ఉద్దేశం ఏమేమి ఇస్తా అంటాడంట? నేను రాసిన ఆజ్ఞలు, తర్వాత ధర్మశాస్త్రము, తర్వాత ఇవెందు కొరకు? నీవు వారికి దేని కొరకు? బోధించున్నట్లు నీవు బోధించాలి. ఎందుకంటే వారు కోరారు, మరి అదే కోరారు. దేవుడి దగ్గర అనుకో, మాట్లాడు, విను. ఆయన ఏం చెప్పాడో మేము చేస్తాం, మాతో చెప్పి మేము ఉండలేము. నేను కలర్ చూచారు ప్రభు యొక్క మహిమను, తాళలేకపోయారని రాయబడింది. పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. అది మిక్కిలి ప్రొడుగుచున్నాను అన్నాడు మోషే సైతం. మా వల్ల కాదన్నారు. ఆ దేవుని పరిశుద్ధత, దేవుని మహిమ చూచారు ఇస్రాయేల్. సరే, ఇప్పుడు దేవుడు వారిని ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఒక నియమము వారిలో పెట్టాడు. కొంతమంది ఏర్పాటు అంటే సంఘ క్రమంలో ఎట్లా ఆయా నియమాలు, ఉదాహరణకి 500 పరిచర్య మంచిపడింది కదా ఎపిసి పత్రికలో, అదే విధంగా ఇక్కడ కూడా కొన్ని క్రమాలు చెప్తాడు. పరలోకంలో కూడా అట్లానే ఉంటాయి. 24 పెద్దలు, 4 జీవులు, సింహాసనం, సింహాసనాసనం. ఈ రీతిగా కొన్ని క్రమములు, కొన్ని నమూనా దేవుడు పెడుతున్నాడు. ఇశ్రాయేలు కూడా అదే నియమం, అదే నమూనా. సంఖ్యాకాండం 2, 3, 4 అధ్యాయాల్లో ఆ సంగతులు ఉంటాయి. మధ్యలో ప్రత్యక్ష గుడారము, తర్వాత లోపల చుట్టూ ఎవరు ఉంటారు? లేవీయులు ఉంటారు. వారికి బయట చుట్టూ ఎవరు ఉండాలా? ఇశ్రాయేలు అందరూ 12 గోత్రాల వాళ్ళు ఉంటారు. ప్రతిదీ క్రమమే, క్రమము తప్పడానికి వీలు లేదు. అక్కడ కూడా అంతే. ప్రకటనలో అదే చెప్పబడింది. సింహాసనాసీనుడైన ప్రభు, 4 జీవులు, 24 పెద్దలు. కాబట్టి అదే క్రమం మొదటి నుంచి చెప్తున్నాడు. మనం ఎరుగు నిమిత్తం ఇశ్రాయేలులో కూడా సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఒకసారి చెప్పండి చూసి, అంత చదవద్దు కానీ దాని చుట్టూ ఉండాలి. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం చుట్టూ వారి గుడారాలను ఎలా వేసుకోవాలో చెప్పాడు. చెప్పినప్పుడు సూర్యుడు ఉదయించి తూర్పు దిక్కున ఎవరు ఉండాలా? యూదా పాళెం. యూదా పాళెం అంటే 3 గోత్రాలు: యూదా, ఇస్సాకారు, జెబూలూను. అది మొదటి నుంచి 2వ అధ్యాయం చదివితే అర్థం. తర్వాత దక్షిణ ఎవరు ఉండాలా? రూబేనీయుల పాళెం అన్నాడు. అంతే కదా అన్నాడు. రూబేనీయుల పాళెంలో ఎవరు ఉన్నారు? రూబేను, షిమ్యోను, గాదు. 3 నుంచి పడ్డారు. 12, 16 వరకు చూస్తే వాళ్ళు ఉన్నారు. తర్వాత 18 నుండి చూస్తే వెనకాల ప్రత్యక్ష గుడారానికి వెనకాల ఎవరు ఉండాలా? ఎఫ్రాయిము పాళెం. అంటే ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. వీళ్ళు 3 కూడా నిజానికి ఇద్దరికి ఇవ్వాలా, లేదంటే యోసేపు సంతతికి బెన్యామీను అంటే రాహేలు పిల్లలు. వాళ్ళకి ఎక్కడ ఇచ్చాడు స్వాస్థ్యం? వెనక. స్వాస్థ్యం అనగా భాగం. వారి భాగము పడబడ్డది. ఎవరు వారు? ముందు మనష్షే రావాలైతే యాకోబుకి ఆశీర్వదించాడు, ఎఫ్రాయిముకి ఆశీర్వాదాలు ఇచ్చాడు, చేతులు మార్చాడు. ఆ కారణాన్ని బట్టి అది ఎఫ్రాయిం పాళెం. ఆ కారణాన్ని బట్టి ఎఫ్రాయిం వంశంలో నుండి వచ్చిన యోషువాకి స్థానం వచ్చిందని. అంటే ఆ గోత్రం నుండి వచ్చిన కారణాన్ని బట్టి కాదు, అయితే దేవుని సంకల్పములు ఆ రీతి ఉంచబడ్డాయి. యూదా గోత్రంలో నుండి కాలేబు వెళ్ళాడు, ఎఫ్రాయిం గోత్రంలో నుండి యెహోషువ వెళ్ళాడు. ఆ తరములోని వారు. మోషేకి ఎవరు వెళ్ళలేదు, మనకు తెలుసు. అహరోను, మిర్యాము వీళ్ళెవరు కూడా ఆ యొక్క వాగ్దాన దేశాన్ని భౌతికంగా స్వాధీనపరచుకోలేదు, ప్రవేశించలేదు. మెట్టుకు ఇప్పుడు పడమట అయిపోయింది. ఇప్పుడు ఉత్తరాన దానీయుల పాళెము. దాను, ఆషేరు, నప్తాలి. కాబట్టి ఈ రీతిగా బయట అంటే ఆ 24 పెద్దలు అనే దానికి సాదృశ్య రూపంగా బయట ఎవరుంటారు? ఇశ్రాయేలు గోత్రాలన్నీ ఉంటాయి. మధ్యలో ఏముంది? మందసం, లేదంటే ప్రత్యక్ష గుడారం, దేవుని సింహాసనం.
సింహాసనం. అందుకే అది 4వ సింహాసనం అంటే కరుణాపీఠం మీద ఆయన ఏమన్నాడు? ఆశ్రయుడు. అదే సింహాసనం. పాత నిబంధన ఇశ్రాయేలు దాన్నే సింహాసనం అన్నాడు కొత్త నిబంధన. సరే, ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఉన్న 12 గోత్రాల గుడారానికి మధ్యలో ఎవరు ఉండాలి? లేవీలు ఉండాలి. చూడండి ఎక్కడుంది ఇది? 4లో నిన్న. కాబట్టి 3వ అధ్యాయంలోనే ఉన్నది. కాబట్టి లేవీలు కూడా ఆయా వారు ఉన్నారు. లేవీ కుమారులు ఎవరు? గెర్షోను, కహాతు, మెరారి. వీళ్ళు ముగ్గురు 3 దిక్కులు ఉంటారు. కాబట్టి కహాతీలేమో దక్షిణాన్ని అంటారు. ఎప్పుడో అదే చదివితే అర్థం. దక్షిణాన కహాతీలు, వెనకాల గెర్షోనీయులు ఉంటారు. ఈ పక్క ఎవరు ఉంటారు? ఉత్తరాన మెరారి. ఈ రీతి ఉంటారు. ముందు మోషే, అహరోను కుటుంబాలు ఉంటాయి. 38వ వచనం 3వ అధ్యాయం 38 సంఖ్యాకాండం. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి మోషే, అహరోను కుమారులు కాబట్టి వారు ఉంటారు. మిగిలిన వాళ్ళు ఆయా దిశలో ఉంటారు. అవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చదివితే వెతికి దొరుకుతుంది. కాబట్టి మనం అది ధ్యానం చూస్తే చాలు. కాబట్టి ఆ యొక్క నమూనా ఒకటే. నమూనా దేవుడు మార్చట్లేదు, ఒక క్రమాన్ని పెడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క నూతనమైన విషయంలో కూడా అదే క్రమం. అనేకసారి మనం చూస్తున్నా. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా అంతే. ఆ యొక్క 12 గుమ్మాలు అంటాడు. ఆ గుమ్మముల మీద వాటి పేర్లు ఎవరు? ఇశ్రాయేలీయుల 21 ప్రకటన గ్రంథం 21 12వ వచనం. ప్రకటన గ్రంథం 21:12. ఆ పట్టణమునకు, ఏ పట్టణం అది? నూతనమైన యెరూషలేమునే పరిశుద్ధ పట్టణం, పెండ్లి కుమార్తె, దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా సంఘం దేవుడు ఏదైతే నిర్మిస్తున్నాడో 5వ అధ్యాయం 2వ కొరింథీయులో చెప్పాడు కదా. ఏమన్నాడు అక్కడ? చేతి పని కాక దేవుని చేత కట్టబడి. అదే దాని గురించి మాట్లాడతాడు. దాని గురించి 11వ అధ్యాయం 20 అబ్రహాము వారిని గురించి చెప్పేటప్పుడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అన్నాడో పునాదులు గల పట్టణం. ప్రత్యక్షపడాలని పునాదులు గురించి పునాదులు గల ఆ పట్టణం. ఏ పునాది? క్రీస్తు చేసే పునాది. వేయబడిన పునాది తప్ప వేరొకటి లేదంటాడు పౌలు. క్రీస్తే పునాది. ఇంకా వివరించి అంటాడు, క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు చేసే ముఖ్యమైన మొదరాయి ఉండగా ఎఫెసీ 2:20 అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారని చెప్తున్నాడు. ఇక్కడ పట్టణాన్ని గురించి మాట్లాడాలి. 12వ వచనం సంగతి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములను. కాబట్టి ప్రాకారం తర్వాత దానికి 12 గుమ్మములు ఉన్నాయి. ఆ గుమ్మముల యొక్క వాటి మీద ఉన్నాయి. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎట్లున్నాయో మనకు తెలియదు, ఏ క్రమం మనకు తెలియదు. అయితే పాత నిబంధనలో క్రమం పెట్టాడు. ఏం పెట్టాడు? తూర్పున యోధాపాడు, యోధా ఇశ్రాయేలు చెప్పాడు. దక్షిణాన ఉత్తర దక్షిణ చెప్పాడు రూబేను, షిమ్యోను, గాదు. తర్వాత వెనకాల ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి. అట్లా 12 గోత్రాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ 12 గుమ్మాల మీద 12 గోత్రికుల గోత్రముల నామములు ఉంటాయి. క్రమం మీద మనకు తెలియదు. అప్పుడు ఇక్కడ యోసేపుని తెస్తాడో, లేదంటే ఎఫ్రాయిము, మనష్షే పెడతాడో, లేదంటే లేవీలు ఇస్తాడో, క్రమం మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఒకటే 12 గోత్రాలు అంటే అందులో లేవీలు యోసేపు వస్తారు. ఎఫ్రాయిము, మనష్షే తర్వాత ప్రకటన ముందుకెళ్తే అక్కడ కూడా మార్చాడు కదా. ప్రకటన నుండి
ఆ గోత్రాల పేరు చెప్పినప్పుడు ఒక గ్రంథంలో ముందుకు వెళ్ళే కొద్ది గోత్రాల పేరు 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయం 4 నుండి 1,44,000 మంది. యోధగోత్రం చెప్పాడు. రూబేను, గాద్ అన్నాడు, ఆషేర్, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. యోసేపు కూడా యాడ్ చేశాడు. కాబట్టి దీనిలో మిస్ అయింది ఎవరు? ఎఫ్రాయిం మిస్ అయ్యాడా? ఎఫ్రాయిం లేదు. కాబట్టి దాన్ని యోసేపు కింద మార్చాడు. అంటే ఏ పేర్లు ఉంటాయని ప్రాముఖ్యం కాదు, కానీ నమూనా అది తీసుకెళ్తున్నాడు. అదే నమూనాలో అక్కడ కూడా ఉంది. ఆ గుమ్మముల మీద 12 ఇశ్రాయేలు గోత్రంలో నామములు ఉన్నాయి. ఆ గోత్రం అనేది పెట్టుకు. తర్వాత చూడండి 21వ అధ్యాయం, 21వ అధ్యాయం. ఆ క్రమాన్ని కూడా చెప్పేశాడు కదా. 13వ వచనం, తూర్పు వైపు 3, ఉత్తరం 3, దక్షిణ 3, పశ్చిమాన 3, 4 నుండి 12 అట్లా. ఎక్కడ ప్రత్యక్ష ఎట్లా ఉన్నారో అదే క్రమాన్ని ఇక్కడ కూడా చూపిస్తున్నాడు. సరే, తర్వాత 14వ వచనం, మా పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలిగి కలిపాడు. పాత నిబంధన కలిపాడు. పాత నిబంధన ఇశ్రాయేలు గోత్రాల పేర్లు చెప్పాడు. ఇప్పుడు పునాది ఎవరు? 12 పునాదులు. వాటి మీద ఈ యొక్క అపోస్తల గొర్రెల యొక్క అపోస్తల యొక్క 12 పేర్లు అక్కడ కనబడుతున్నాయి. అందుకే పునాది అంటాడు. ఎఫ్ఎస్సీ 2:20 ఏమన్నాడు? 2:20 కదా. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అపోస్తలులు, ప్రవక్తలు. అంటే వీళ్ళే, వేరెవరో కాదు. గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలులే వాళ్ళు ప్రవక్తలు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మనల్ని దానిలో పెట్టాడు. ఎలా పెట్టాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 4-5 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం. మనుషుల చేత విసర్జింపబడినను. అంటే ఎందుగా మాట్లాడాలంటే కీర్తనలో కూడా చెప్పాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన మనుషుల చేత విసర్జింపబడిన దేవుడి దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవం రాయకు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకై పరిశుద్ధ యాజకులైనట్లు మీరు సజీవమైన రాళ్ళేంటి? మనల్ని కట్టిన దాని మీద సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు. అంటే ఇక్కడ ముత్యాలు అన్నాడు, లేదంటే రకరకాల వాడాడు. 21-22 అధ్యాయంలో నిజానికి అవి కాదు, మనతో కడుతున్నాడు. ఆయన దానిలో ఉన్నాడు. ఇశ్రాయేలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, భక్తులు. తర్వాత మనం కూడా వాటిలో ఉన్నాం. అయితే మన స్థానం ఏంటంటే ఏముంది అక్కడ? సజీవమైన రాళ్ళు. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి వాటిగా అంటే నమూనా అదే నమూనా, వేరే వేరే నమూనాలు కాదు. ఒకటే క్రమం. అది దావీదుకి ఇవ్వనండి, సొలొమోనుకి ఇవ్వనండి, యేసుకేలుకి ఇవ్వనండి, యెషయా, వీరందరికీ అదే దర్శనం, అదే నమూనా, అదే ప్రత్యక్షత. వేరే వేరే కోణాల్లో వాళ్ళు చూపించారు. నీకు నాకు కూడా అంతే, ఒకేలా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూపిస్తాడు, కానీ ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ ఒకటే. ఆయన ఒక్కడే ప్రభు. ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే ఆ పక్షం లేదంటే తండ్రి ఎదుగు మార్గం. కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను. ఈ క్రమం మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు 24వ అధ్యాయంలో క్రమం పెట్టాడు, దాంతో ఇలా వెళ్తున్నాం. సరే, 24వ అధ్యాయం రండి. నిర్గమాకాండము 24వ అధ్యాయం 10వ వచనం. నీవును, అహరోను, నాదాబును, అబీను, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది
వాడు వారి పక్షాన్ని పెట్టాడు అంతే. వారు ఇశ్రాయేలు సమీపించకూడదు. వారి పక్షాన 70 మంది, వారి పక్షాన మోషే, వారి పక్షాన అహరోను, వారి పక్షాన నాదాబు, అబీహు. వేరే వారు మళ్ళా ఎలియాజరు ఇద్దామని కూడా వెళ్ళడానికి లేదు. వాళ్ళు కూడా యాజకులే, వాళ్ళు కూడా అహరోను కుమారులే, ఆయన వెళ్ళడానికి లేదు. దేవుడు ఎవరు చెప్పారో వాళ్ళే ఉండాలి. దూరం ఉండాలి, దూరమున సాగిపోయింది. రెండవ వచనం అంటే దేవుని ఎంపికల గురించి మాట్లాడుతున్నాం. దేవుని ఎవరిని రమ్మంటే వారు, ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానం. చక్కగా దేవుని నమూనాలు కొనసాగు నిమిత్తమే అట్టి రీతికి దేవుడు మనకు కూడా ఏర్పరుచున్నాడు. ఏ స్థితిలో పిలువబడుతూ అంటాడు, లేదంటే మీ పిలుపు మీ ఏర్పాటు విషయమే జాగ్రత్తగా ఉండండి అంటాడు, లేదంటే దేని కొరకు పట్టుబడుతూ దాన్ని పట్టుకోవాలంటాడు పౌలు. చాలా ప్రాముఖ్యం. అందరికి ఒకటి కాదు, అన్ని ఒకే అవయవం కాదు. చాలా ప్రాముఖ్యం. ప్రతి అవయవము దాని పరిమాణ ప్రకారం పనిచేయ నిమిత్తమై అంతే బలం ఇస్తాడు, అంతే కృపిస్తాడు. వారి విశ్వాస వరముల ప్రమాణ క్రమము చొప్పున, దాని శక్తి చొప్పున, దానికి అవసరమైన మేరకు ఎఫెసీ 4వ అధ్యాయంలో చూస్తాం, రోమా 12వ అధ్యాయంలో చూస్తాం, మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ సంగతులన్నీ కూడా ప్రత్యేకత, ఐక్యం, ఏకత్వం, ఇవి రెండు కలిసి చూపిస్తాడు. సరే, ఇప్పుడు రెండవ వచనంలో మోషే మాత్రము యెహోవాను సమీపింపలేను. సమీపించాలంటే అందరూ సమీపించడానికి లేదు. ఇప్పుడు అహరోను సమీపించుకోడు, మోషే సమీపించాలి. తర్వాత దినాల్లో ఏర్పరచబడిన ప్రధాన యాజకుడిగా నియమించబడిన తర్వాత, ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇప్పుడు మోషే దానికి లేదు. ఇప్పుడు ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి అహరోను లోపలికి రావడానికి లేదు. అది వేరే. ఇప్పుడు మాత్రం క్రమం వేరే. ఇప్పుడు మోషే రమ్మన్నప్పుడు ఆయన ఎందుకు పంపిస్తారంటే కుదరదు. దేవుని ఉద్దేశం ఎప్పుడైనా చెప్తారు చేయాలి. ఇప్పుడు ఎవరు సమీపించాలా? మోషే సమీపించాలి, ఎవరు సమీపించుకోవాలి. తర్వాత ప్రజలు అతనితో ఎక్కి స్పష్టంగా మాట్లాడారు. ప్రజలు ఎక్కి రావాలి. ఎక్కగలిగిన ఆసక్తి ఉన్న, ఇష్టపడిన, ఒక ఆవేశంగా వచ్చిన కుదరదు, ఎక్కి రాకూడదు. మూడవ వచనం, విధులన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాను. ప్రజలందరూ ఇంకేం చేస్తారు? అలాగే చెప్తారు. ఎందుకంటే ఎప్పుడే ఏం చూచారు? దేవుని ప్రభావాన్ని చూచారు, దేవుని మహిమని చూచారు. వాళ్ళకి అర్థమైపోయింది, దగ్గరికి బ్రతకలేము, ఆ మాటకి తట్టుకోలేకపోయారు. ఎవడైనా మేర కొంచెం దాటి వెళ్తే, పర్వతం ముట్టుకుంటే, అది ఒక మృగమైన పశువైనా ఏం చేయాలి? వాళ్ళతో బట్టి చంపాల్సిందే. భయపెట్టిపోయారు. ఇప్పుడు ఎంత చక్కగా వెళ్తానని జరిగింది యాత్రలో. ఆయన సముద్రం పారైంది, ఆహారం ఇస్తున్నాడు, నీళ్ళంటే నీళ్ళు ఇస్తున్నాడు, అమూల్యమైన సంగతులు, మాంసం ఇస్తున్నాడు. ఎంత బాగుంది అనుకుంటున్నారు, ఎంత సరిగా ఏం అవ్వట్లేదు అనుకుంటున్నారు. ఒక్కసారి మహిమని చూచారు, భయంలో చెప్తున్నారు. ఏమని ఏమంటున్నారు ఇక్కడ? ఎవరు చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తుందని ఒక్క మాటగా చెప్పారు, ఏక శబ్దంతో. సరే, 4వ వచనం, రాసి లేచి క్రమం చొప్పుననే మోషే పరిచయం చేస్తారు. గమనించి అంటే దేవుడిని సమీపించగలిగే స్థాయిలో వచ్చాడు కాబట్టి దేవుని మనస్సు కూడా దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కారణం చేత ముందు కూడా చూచాను, దగ్గరికి వెళ్ళే కొద్ది దేవుడు అడిగి కాదు, త్వరతో మాట్లాడినప్పుడు మనం చూసాం కదా. దేవుడు అడిగి చెప్పడం కాదు, ముందే ఇక్కడ డెసిషన్ చెప్పి తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే మోషే చెప్పినట్టు దేవుడు చేయడం మనం చూసాం. ఆల్రెడీ ముందు చేయాలి. ముందు దేవుడు ఏం చెప్తే చేయడం నేర్పించాడు మోషేకి. ఎందుకంటే మోషే దేవుడు ఒకటి చెప్తే మోషే ఒకటి చెప్పాడు. మొదటి మాట మనం చూసాం కదా. అది దేవుడు ఏమన్నాడు? హెబ్రీయుల దేవుడు అని చెప్పుకోమంటే ఏం చెప్పాడు? ఇశ్రాయేలు దేవుడు అన్నాడు. అంటే ఫరోవా అన్నాడు. ఫరో ఏమన్నాడు? యెహోవా అన్నాడు. కాబట్టి మొదటే తప్పాడు, తర్వాత క్రమక్రమంగా నేర్చుకుంటూ వచ్చాడు మోషే. అంటే గుర్తొచ్చింది. అంటే ఏమన్నాడు? హెబ్రీయుల దేవుడు దిగి వచ్చాడు. 5వ అధ్యాయం
కాబట్టి ఆ తర్వాత దేవుని మాట చెప్పడం చేయడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే సమీపంగా వెళ్తున్నాడో దేవునికి అధికారం ఇచ్చాడు దేవుడు. మోసే మాట చెప్పు దేవుడు మొదలు పెట్టాడు. నిజంగా అలా కాదు, దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది మోసే ముందే చెప్తున్నాడు. అది అట్లా అర్థం చేసుకోవాలి. మోసే చెప్పినట్టు దేవుడు చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో ఎవరు చెప్పేస్తున్న ముందే మోసే చెప్తున్నాడు. అది దాని అర్థం. కాబట్టి ఆయన మానడు, యేసుక్రీస్తు నిదానాయుడు ఒకటే, ఆయన మానడు. ఆయన ఎవరు మారాలి? మనం మారాలి. అక్కడ మోసేని మార్చాడు, అక్కడ యాకోబుని మార్చాడు, అక్కడ యోసేపుని మార్చాడు, అబ్రాహాముని మార్చాడు 22 ఆదికాండంలో. ఇక్కడ మనల్ని మార్చుతున్నాడు. మనము మార్పు చెందాలి. ఎక్కడ? శరీరాల్లో కాదు, వేషధారణ అంటే వేషం వేసుకోవడంలో కాదు, ఏదైనా మన భాష మార్చుకోవడంలో కాదు. 12:1 ఏమంటాడు? రోమపత్రికలో 1:2 అంటాడు కదా, మనస్సు మారి రూపాంతరం చెందుడి అంటాడు. కాబట్టి అది చాలా ప్రాబ్లం. మనస్సు మారుస్తున్నాడు ప్రభు వంటి మనస్సు మనం తీసుకుని వెళ్తున్నాడు. అది చాలా ప్రాబ్లం. కాబట్టి ప్రభు యొక్క క్రమాన్ని పెట్టాడు. ఇక్కడ ఒక బలిపీఠం పెట్టాడు, 12 గోత్రాలకి గుర్తుగా 12 స్తంభాలలో పెట్టాడు. స్తంభాలు ఉన్నాయి ఇప్పుడు. అందుకే ప్రకటన 3వ అధ్యాయం అంటాడు ఆయన, జయించు అని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. చూడండి, ప్రకటన మాట్లాడతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాన్ని. స్తంభాలు ఉన్నాయి. 12 గోత్రాలు చొప్పున 12 స్తంభాలు నిలబెట్టాడు, కట్టించాడు, పెట్టించాడు. కాబట్టి అతి స్తంభాలుగా తర్వాత దినాలకి ఒక ప్రత్యక్ష కాకపోయినా తర్వాతకి వెళ్ళేసరికి స్తంభాలు పెట్టాడు. సొలొమోను కూడా వాటి పేరు కూడా ఏముంటాయి కదా, బోయేలు, యాకీనా, 2 పేర్లు, 2 స్తంభాలు కూడా సొలొమోను కూడా కట్టించాడు. పౌలు కూడా అదే మాట్లాడతారు. స్తంభములుగా ఎంచబడిన ఆ పేతురు, యాకోబు, యోహాను అంటాడు. గలతీ 2వ అధ్యాయం చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక. ఇది ఆత్మ సంబంధమైన స్తంభాలు. మోషే చెప్పినవి భౌతిక సంబంధమే. గలతీ 2:8. వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు కాబట్టి స్తంభములుగా ఎంచబడ్డారు. కాబట్టి ఇది ఆధిక్యత గల ప్రశ్న. కాబట్టి గొప్ప, అందుకే శిష్యుల్లో కూడా అలాగే పెట్టాడు దేవుడు. దేవుడు పెట్టింది కాదని అర్థమైపోతుంది. ఎందుకంటే వారి ఆసక్తిని బట్టి వారు పొందారు స్థానం. ఏ స్థానము? చివరికి వచ్చేటప్పుడు అర్థమైపోతుంది. ఏ చివరి దొరికి వచ్చేసరికి 2 ప్రార్థన చేస్తారు కదా, అందరూ వచ్చారు శిష్యులు. లోపలికి ఎవరు వెళ్ళారు? లోపల రింగ్లోకి 3 వెళ్ళారు. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను. అక్కడ కూడా అంతే. బయట మిగిలిన శిష్యులు ఉన్నారు, లోపల 3 ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తే లోపల ఉన్నారు. అంతే. ఆ కారణం చెప్తే అక్కడ నుండి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది మనకి. ఎక్కడికి వెళ్ళినా సమీపించేవారు ఎవరు? రూపాంతరపడమైన వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళారు. 17:1 పేతురు, యాకోబు సహోదరుడు. ఒకవేళ చనిపోయిన దగ్గర లోపల కూడా వాళ్ళే తీసుకెళ్ళాడు తిరిగి లేపినట్టు. కాబట్టి చాలా సందర్భాలు వాళ్ళు 3 కనపడతారు. సమీపించారు. ఉద్దేశం ఏంటంటే సమీపించిన వారు మనకు దగ్గరికి రొమ్మన అనుకున్నవాడు వేరే, మళ్ళీ మీరు సమీపించిన వారు మనం కూడా అదే ప్రభుత్వం. అందుకే కీర్తన 148 అనుకుంటాడు, తన చెంత చేరిన ప్రజలు ఇశ్రాయేలు కొరకు ఒక సంఘమును హెచ్చించాడు. 148 కదా, అన్ని మహిమలు చెప్తాడు, అంత గొప్పతనం అంతా చెప్తాడు. 148లో ఆకాశ నివాసం దగ్గర నుంచి వస్తాడు. ఇక్కడ కూడా క్రమాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే క్రమం అంటే
ప్రోటోకాల్ అనుకోండి, అది క్రమం. అంటే దేవుడు పెట్టే క్రమం. ఆకాశవాసం, తర్వాత ఉన్నత స్థలం, మొదటి వచనం. రెండవ వచనంలో తర్వాత దూతలు, తర్వాత సైన్యం, తర్వాత కిందకి, తర్వాత సూర్య చంద్రుడు, కాంతిగల నక్షత్రం,